చెప్పాలి కొంచెం కరప్షన్ ఉంది అది పక్కన తీసుకుని ఇచ్చేసిన పక్కన కరెక్ట్ ఫస్ట్ ఇష్యూ నేను 50% మీరు ఇచ్చేసేయాలని కలెక్టర్ కొన్ని గ్రామాల్లో వాళ్ళు కట్టుకోమని రిటర్న్ చేసింది ఏంటో చెప్పలేదు ఫస్ట్ మాకు ఏదైతే ఇందిరమ్మ ఇండ్లు ఉన్నాయో అది దాంట్లో ఆమె నాకు ఇవ్వకపోగా ఎక్కడున్నది ఏడు రాసి ఉన్నది ఎప్పుడు ఉన్నది సరే నేను అయితే పోయి కావాలంటే నువ్వు ఇన్ఛార్జ్ మినిస్టర్ అడుగు మినిస్టర్ తెప్పిస్తాను ఇది ఇన్ఛార్జ్ మినిస్టర్తో లెటర్ తెచ్చి నేను పర్సనల్ రాసి ఇచ్చినాను తర్వాత నెక్స్ట్ స్పీకర్ దగ్గర పోయి స్పీకర్కి ఇచ్చిన లెటర్ ఆయన ఇన్ఛార్జ్ మినిస్టర్కు రికమెండ్ చేసింది ఇప్పిమని సరే అది కూడా కాలేదు సరే మళ్ళీ ఇన్ఛార్జ్ మినిస్టర్ దగ్గర పోయి ఏం సార్ మీరు రాసిచ్చిన లెటర్ ఎక్కలేరు అలా ఇవ్వట్లేదు మీరు 40% అన్నారు 40% ఎక్కడ ఉన్నది కనీసం ఒక్కటి కూడా ఇస్తలేదామంటే ఎక్కడ మీరు ముందున్న లెటర్ చూపించాను ముందున్న లెటర్ చూపించి ముందున్న లెటర్ అయినా సార్ నేను ముందున్న లెటర్ కూడా తెస్తాను కొత్తది కూడా అప్లై చేస్తాను కొత్తది కూడా మీకు ఇస్తాను దాని మీద మీరు ఇవ్వండి అని అంటే కైండ్లీ రిలీజ్ 40% అని ఆయన రాసి ఇచ్చారు ఇంకేం కావాలి సార్ ఇన్ఛార్జ్ మినిస్టర్ చెప్పిన తర్వాత కూడా ఇవ్వకపోగా దానం ఇస్తారా సార్ అట్లా మరి 800 వాళ్ళకి ఇవ్వక మిగిలే ఇస్తామంటే ఏం లెక్క ఇప్పుడు మీరు 40% ఇస్తామని గవర్నమెంట్ చెప్పింది నేను 40% ఇవ్వమంటున్నా వారు కట్టుకోలేదు మిగిలిన దానం ఇస్తా అంటే మాకు సార్ అక్కడ ఏం రాసిండు ఆయన ఇప్పుడు ఇది మరి ఆయన అబద్ధమా సార్ ఏదైతే ఇచ్చారో ఇచ్చిన దాంట్లో ఎవరైతే ఇప్పుడు మీ ఇష్టం నేను అందరు పబ్లిక్ తీసుకొని వస్తాను ఈ మినిస్టర్ గారి దృష్టికి ఇన్ఛార్జ్ మినిస్టర్ గారి దృష్టికి కూడా తీసుకోకపోతే సార్ ఏమన్నారంటే ఈ 40% అనేది ఇప్పుడు ఈ కోట అనేది ఇప్పుడు ఈ సంవత్సరం అడ్జస్ట్ చేయాలి అని అంటే ఆల్రెడీ మనం వెరిఫికేషన్ చేసినాక కొంతమంది మేము ఇందిరా మిల్లు మేము కట్టుకోవడానికి లేదా అన్నారు సరే ఇంకొక విషయం ఏంటంటే మేము ఏదైతే మీరు L1లో పెట్టినో అందుకెళ్ళి తీసి ఇచ్చినాం మేము మా సొంతంగా రాసి ఇవ్వలేదు మేము L1లోకెళ్ళి తీసి ఇచ్చినాం మరి L1లోకెళ్ళి మీరు మీకు అధికారులు చేసి సెలెక్ట్ చేసిన దాంట్లోకి వెళ్ళిస్తే అవి కూడా ఇస్తలేదు మేమేమన్నా కొత్త కవిత్వం ఏమైనా రాస్తున్నామా ఎట్లా సార్ ఇప్పుడు ఒకటి సార్ ఇప్పుడు మనకు శాంక్షన్ తీసుకోండి సార్ మీరు లిస్టులు అవసరం లేదు ఇస్తారా ఇయ్యారని చెప్తుంది ఇవ్వకపోతే నేను మొత్తం ఇది ఇస్తాం సార్ నేను ఇవ్వకపోతే నేను అందరు తీసుకుని వస్తాను నేను ఇది ఇస్తాం సార్ ఎట్లా ఇస్తాం ఇప్పుడు మీకు టోటల్ మనకి యాక్చువల్గా 3483 ఇది మనకి ఏదైతే మనం అప్పుడు మనం అసెంబ్లీలో పెట్టిన టైం నాటికి మనకి ఇది మళ్ళీ అప్పటికే మనం శాంక్షన్ తీసుకున్నాం 40% లో మాకు 3500 ఎంత రావాలి సార్ మాకు మరి 1400 మేము 1227 రాసినాను అట్లా మీరు చెప్పకండి మేము మిగిలిన ఇస్తామని మాట్లాడకుండా మేము ఇస్తామని చెప్పి చూడండి అంతే కట్టుకోలేదు మేము దానం ఇస్తున్నాం అంటే ఎట్లా మరి అంతే కదా సార్ మిగిలిన ఇస్తున్నాం అంటే ఎట్లా అంటే ఒక్క విషయం సార్ మేము కూడా ఆ 40% ఇచ్చింది అడ్వాన్స్ ముందే ఇచ్చింది హరీష్ రావుతో కూడా మాట్లాడిసిన ఆమె కూడా ఎక్కడున్నాయి అని అంటున్నది ఏడున్నాయి అంటే పెట్టి వాళ్ళకి ఇవ్వాలి 40% కోట సార్ అప్పుడు ఎమ్మెల్యేలు ఇవ్వడానికి తర్వాత విషయం కానీ సిట్టింగ్ ఉన్నారు కదా కనీసం సిట్టింగ్ ఉన్న వాళ్ళకన్నా దాన్ని కన్సిడర్ చేయాలి కదా ఇంకొక పీడిఓ వాళ్ళు పీడిఎం అంటాడు ఎంపీడీ వాళ్ళు ఏమంటారు ఇందిరమ్మ కమిటీ వాళ్ళే సెలెక్ట్ ఎక్కడ కమిటీ ఉన్నది ఎక్కడ రాసి ఉన్నది సార్ అది ఇందిరమ్మ కమిటీ వాళ్ళే మాకు తీసుకోలేదు కదా మమ్మల్ని కమిటీలో అందరికి గ్రామ సభ పెట్టి అందరికి తీసుకోవాలా కానీ కాంగ్రెస్ వాళ్ళ మాత్రమే రాసుకున్నారు ఇది వాస్తవం ఇది ఏడో ఒట్టేయమంటే ఆడ ఒట్టేస్తా ఏ దేవుని కాడ ఒట్టేయమంటే ఆడ కొట్టేస్తా వాళ్ళ మాత్రమే రాసుకున్నారు వాళ్ళు అందరు కలుపుకోలేదు గ్రామ సభలు పెట్టలేదు గ్రామ సభలో కమిటీ ఇందిరమ్మ కమిటీ చేయలేదు వాళ్ళు ఏదైతే కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారో వాళ్ళని రాసిచ్చారు నా దగ్గర కాదు అన్ని జగలు అట్లా చేశారు మీరు కావాలంటే కలుపుకోండి మేము ఎక్కడ పోవాలి ఇందిరమ్మ కమిటీ అయితే సార్ మేము ఎక్కడ మా ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఉన్నారు బీజేపీ వాళ్ళు ఉన్నారు సిపిఐ వాళ్ళు ఉన్నారు ఇంకా ఎంఐఎం వాళ్ళు ఉన్నారు వాళ్ళంతా పోవాలా మీ ప్రజలు కాదా కాంగ్రెస్ వాళ్ళు సార్ మీ ప్రజలు కాదా వాళ్ళంతా
మీ ప్రజలు కదా అందరూ ప్రజలే సార్. మీ అడ్మినిస్ట్రేషన్ సార్ మీరు కలెక్టర్ మీకు సార్ ఇప్పుడు మీ మీద కింద నడుస్తున్నాం కదా మేమందరం. మరి మీరు మాకు కొందరు రీచ్ పెట్టి మీరు కొందరు తీసుకుంటారు ఎట్లా వాళ్ళు ఇందిరామ కమిటీలో? మీ దగ్గరికి వచ్చినాం మీరు ఇవ్వండి అంటే ఎక్కడ రాసి ఉన్నది ఏడ చెప్పిర్రు కావాలంటే మినిస్టర్ అనుకో. మరి మీరెందుకు సార్ ఇక్కడ కూర్చోవడం ఎట్లా సార్ మమ్మల్ని ఇట్లా చేస్తారు మీరు? ఇంతకుముందు కలెక్టర్ ఉన్నారు చాలా మంది ఉన్నారు సార్ ఇట్లా ఇవ్వండి అంటే సరే అని ఒప్పుకున్నారు. లెక్క ప్రకారం ఏమన్నా వాళ్ళు ఇచ్చారు. మేము తప్పుడు రాతలు ఏం రాస్తలేము. ఆమె ఏడున్నది ఎక్కడ రాసి ఉన్నది ఏడ జీవో ఉన్నదంటే ఏమన్నమాట? ఆమె ఎట్లా మాట్లాడతాం సార్? కొద్దిగా గొప్ప సార్ కొద్దిగా గొప్ప నాకు కూడా అడ్మినిస్ట్రేషన్ తెలుసు. ఎవరు వచ్చినప్పుడు అట్లా మాట్లాడకూడదు. 40% మేము ఆల్రెడీ ఇచ్చినాం. ఈవెన్ హరీష్ రావు కూడా అట్లనే మాట్లాడుతుంది ఆమె.